యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు శిష్యుని తీసుకుని వెళ్ళాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండులాగున మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని అన్నాడు. శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెలకువ కలిగి ప్రార్థన చేశారు, కానీ ఎక్కువసేపు చేయలేకపోయారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చి చూస్తే పడుకొని ఉన్నారు. అలాగే రిపీటెడ్గా జరిగింది. సో దేవుడు ఒకానొక టైంలో వచ్చేమన్నాడంటే, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. తర్వాత యేసు ప్రభును బంధించారు. తర్వాత విషయం అంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు బాగా అలసటలో ఉన్నారు, బాధలో ఉన్నారు. చేసిన ప్రార్థన చాలా చిన్నదే, కానీ ఆ చిన్న ప్రార్థన శోధనలో ప్రవేశించకుండా చేసిందా అనేది మనం ఆలోచన చేస్తే, పేతురు గారు సిలువ వరకు వెంబడించాలనుకున్నాడు, కానీ మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి. 3 సార్లు అబద్ధం చెప్పాడు, ఆగిపోయాడు. కానీ ప్రాణం మాత్రం పోలేదు, శోధన నుండి తప్పించబడ్డాడు. యాకోబు గారైతే ఇక అడ్రస్ లేడు. ఎప్పుడైతే యేసు ప్రభు బంధించబడ్డాడో పారిపోయారు. పారిపోయిన శిష్యులు ఈయన కూడా ఉన్నాడు పారిపోయిన వారిలో. సో అడ్రస్ లేడు. కానీ యాకోబు మాత్రం చనిపోలేదు, ఆ టైంలో శోధనలో ప్రవేశించలేదు. యోహాన్ గారిని మీరు చూడండి, సిలువ వరకు వెంబడించాడు ఆయన. యేసు ప్రభు వారి సిలువలో మరణించేంత వరకు, భూస్థాపన చేసేంత వరకు కూడా ఉన్నాడు. అతను సిలువ వరకు వెంబడించిన యోహాను కూడా ఏ శోధనలో పడలేదు. సో దీని నుండి మనం గమనించాల్సింది ఏంటంటే, మనము భారంతో చేసిన, బాధలో చేసిన, ఉన్న కొద్దిపాటి ఆరోగ్యంతో, ఓపికతో మనం చేసిన చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడా దేవుడు మనం చేసే, మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనను బట్టి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హిజ్కియా మహారాజు కొన్ని రోజులు, కొన్ని గంటలో ప్రార్థన చేయలేదండి. గోడ వైపుకు తిరిగి కొన్ని క్షణాలే ప్రార్థన చేశాడు. ఆ చిన్న ప్రార్థనకి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకునేటంత అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఎర్ర సముద్రం దగ్గర కూడా మోషే పైకి ప్రార్థించినట్లు లేదు, కానీ నిర్గమకాండం 14వ అధ్యాయంలో గమనిస్తే దేవుడు అంటాడు, మోషే నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో అని అంటాడు ఆయన. అంటే మోషే పైకి పలకకపోయినా లోపల ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆయన. సో చేసిన ప్రార్థన గంటలేమీ చేయలే, ఆ చిన్న ప్రార్థనకి కూడా దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. కనుక ఆరోగ్యం బాగోవట్లేదు, ప్రార్థనలో గడిపేటంత శక్తి లేదు, అంత నడిపింపు రావట్లేదు అని బాధపడటం కంటే, ఎంతవరకు మనం ప్రార్థన చేయగలమో అంతవరకు మనస్ఫూర్తిగా దేవుని మీద ఆనుకొని ప్రార్థిస్తే ఆ చిన్న ప్రార్థనకు కూడా దేవుడు గొప్ప సమాధానాన్ని ఇవ్వగలడు. అటు రీతిగా దేవుడు దీవించునుగాక.